నీ ఆత్మకు నా ఆత్మకు మరణము లేదు. ఈరోజు యేసుక్రీస్తు చేసినటువంటి ఇన్ని త్యాగాలను బట్టి, ఇన్ని అర్పణలను బట్టి ఈరోజు నీవు నేనేం చేయగలుగుతున్నాం? ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినటువంటి నా జీవితం 22 ఏండ్లు వచ్చేంత వరకు వీటిలో ఏ పరిస్థితి అయితే యేసుక్రీస్తు తీసివేశాడో ఆ పరిస్థితుల్లో నేనున్నాను. 6 ఏళ్ల వయసులో మా నాన్న చనిపోయాడు. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టాను. 6 ఏళ్ల వయసులో నాన్న చనిపోగానే నాన్న ప్రేమ కొరకు లోకమంతా వెతికాను. ఎక్కడ కూడా నాన్న ప్రేమ నాకు దొరకలేదు. లోకపు ఆకర్షణల వైపు నా యొక్క ఆలోచనలు వెళ్ళాయి. నేను చాలా కుదించి చెప్పేస్తాను, టైం అయిపోయింది. 6 ఏళ్ల వయసులో నాన్నగారిని పోగొట్టుకొని మా అమ్మ అప్పుడు 32 ఏళ్ల వయసు గల విధవరాలు అయిపోయింది. ఒకే ఒక కుమారుణ్ణి, అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు తోబుట్టువులు ఎవ్వరు లేరు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నా చిన్నప్పటి జీవితం కొనసాగింది. 6వ తరగతికి రాగానే 11 ఏళ్ల వయసులో సిగరెట్లు తాగడం ప్రారంభించాను. అది ఒక బానిసత్వంగా, ఒక వ్యసనంగా మారిపోయింది. అలవాటు, అడిక్షన్ అయిపోయింది. రోజుకు 30-40 సిగరెట్లు తాగేసేవాడిని. 7వ తరగతికి రాగానే తాగడం ప్రారంభించాను, మందు తీసుకోవడం ప్రారంభించాను. భయంకరమైన తాగుబోతున్నాయి పని. ఈసారి 4 సంవత్సరాలు, 7, 8, 9, 10 4 సంవత్సరాలు పచ్చి తాగుబోతున్నా. అలాగా కుప్పతొట్ల పక్కలో, మున్సిపాలిటీ కుప్పతొట్ల పక్కలో పడిపోయేటంతగా తాగేసేవాడిని 10వ తరగతి వరకు. 10వ తరగతిలో 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. ఒకసారి ఎండ్రిన్ మందు తాగాను, ఇంకొకసారి నిద్ర మాత్రలు మింగేశాను, ఇంకొకసారి చేతులపైన ఉన్న ఈ నరాలను కోసుకొని చచ్చిపోవాలనుకున్నాను. ప్రేమ విఫలమైపోయి ఒక వ్యక్తి దగ్గరికి పోయి నేను ప్రేమిస్తున్నానంటే, నేను నిన్ను ప్రేమించడం లేదు అనగానే ఈ జీవితం పైన విరక్తి పుట్టింది. 3 సార్లు చచ్చిపోవాలనుకున్నా. 3 సార్లు కూడా దేవుని కృపను బట్టి మా అమ్మగారు ఒక నర్స్గా పనిచేస్తుంటే ఆమె హాస్పిటల్లో పడి ఆమె నన్ను బతికించుకుంది. 10వ తరగతిలో ఒక రౌడీని అయిపోయాను, ఒక గూండాని అయిపోయాను. భయంకరమైనటువంటి రౌడీల గుంపుతో చేరిపోయాను. 10వ తరగతిలో ఇక 3 నెలలకు పరీక్షలు రాయాలి అనగా జనవరి నెల 2వ తేదీ 1991వ సంవత్సరంలో మేమందరం వెళ్ళి ఒక పెద్ద గొడవలో ఇరుక్కున్నాం. నా పేరు 5వ పేరు పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ కాపీలో జోయల్ నవీన్ బాబ్ భక్తవత్సలం 5వ నిందితుడు అని పేరులో అని దాంట్లో రాసేస్తారు నా పేరు. నన్ను ఊరి నుంచి తరిమేశారు. అప్స్కాండ్ అయిపోయాను, పారిపోయాను, దూరంగా వెళ్ళి దాక్కొని ఉన్నాను. ఒక 3 నెలల పాటు ఊరికి రాలేదు. పెద్ద మొత్తాన్ని డబ్బు కట్టేసి మా మమ్మీ పోలీసు వాళ్ళకి ఇచ్చి నా పేరు కొట్టించేసింది. నా కేసు దాంట్లో నుంచి తీసేశారు, నా పేరు ఆ కేసులో నుంచి తీసేశారు. ప్రిన్సిపల్ యొక్క కాళ్ళపైన పడి హాల్ టికెట్ తీసుకొని వచ్చింది, పెద్ద పెనాల్టీ కట్టింది. హాల్ టికెట్ తీసుకొని 10వ తరగతి పరీక్ష రాశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయా. అందరూ అనుకున్నారు వీడి జీవితం మారిపోయింది, ఇక వీడి లైఫ్ ఒక టర్న్ అరౌండ్ అయిపోతుంది, ఒక మంచి బాగుపడే వ్యక్తిగా మారిపోతాడు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకునే దానికి విరుద్ధంగా జరిగింది. మా అమ్మ ఇక్కడ ఉంటే నువ్వు రౌడీలతో తిరుగుతావు, దూరంగా వెళ్ళిపో, నన్ను దూరంగా పంపించేసింది. అనంతపురంకి వెళ్ళిపోయాను. చాలా దూరంగా హాస్టల్లో పెట్టేసింది మా మమ్మీ. ఇక అక్కడ నన్ను చూసేవాడు లేడు, అడిగేవాడు లేడు, అధికారం లేదు, ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. ఆ వ్యసనాల్లో ఇంకా ఉన్న అలవాట్లు ఉన్నాయి. ఇంకా అప్పుడు 11వ తరగతిలో, అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నా జీవితంలో రాకూడని అలవాట్లన్నీ కూడా 11వ తరగతి నుంచి ప్రారంభమయ్యాయి. ఎవ్వరు చూసేవాళ్ళు కాదు. హాస్టల్ నుంచి కూడా బయటకు వచ్చేసాను. ఒక ప్రైవేట్ రూమ్ తీసుకొని, ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉండేవాడిని ఫ్రెండ్స్తో పాటు. భయంకరమైన అలవాట్లు, ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఏదైతే చేయకూడదో, ఏ స్త్రీనైతే ప్రేమ ద్వారా పొందలేకపోయానో డబ్బుల ద్వారా పొందాలనుకున్నాను, అనుభవించాను. నా శరీరాన్ని పాడు చేసుకున్నాను. 12వ తరగతిలో నా వయసు అప్పుడు 17 సంవత్సరాలు. డ్రగ్స్కి అలవాటు పడ్డాను, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాను. ఇంజక్షన్లు వేసుకునేవాడిని, మత్తు పదార్థాలు సేవించేవాడిని, పీల్చేవాడిని, పొడి పీల్చేసేవాడిని, పొగ, బంగి, గాంజా, కనపడిన డ్రగ్స్ అల్లా కూడా వాడేవాడిని. నా శరీరం అంతా ఒక 5 సంవత్సరాలు, 17 నుంచి 22 ఏళ్ళ వరకు భయంకరమైన అలవాట్లు, భయంకరమైన డ్రగ్స్, వ్యభిచారము, ఇలాగా నా జీవితం అంతా పాడైపోయింది. మా అమ్మకు తెలిసిపోయింది. సంఘంలో మా మదనపల్లిలో, నేను మదనపల్లి నివాసిని, మదనపల్లిలో అందరికీ తెలిసిపోయింది, మా బంధువులకు తెలిసిపోయింది. అవమానం పాలైపోయింది. మా మమ్మీ తలెత్తుకొని వెళ్ళే పరిస్థితి లేదు. అంత భయంకరమైన పరిస్థితి. కొన్నిసార్లు మత్తు ఎక్కువైపోయి ఇంటికి వచ్చి అమ్మను కొట్టేవాడిని, అమ్మని తిట్టేవాడిని, చెడ్డ మాటలు తిట్టేవాడిని, ఎగిరెగిరి తన్నేవాడిని అమ్మని. అమ్మ ముఖం పైన వాంతి చేసేవాడిని. ఎక్కువ డ్రగ్స్ అయిపోతే నా యొక్క బ్రెయిన్ కంట్రోల్లో లేక బేదులు అయిపోయేటివి ఇంట్లో.
మొత్తం అంతా మోషన్ చేసేది, అంత భయంకరమైన జీవితం, ఇంకా గలీజ్ జీవితం. ఎక్కడ విగ్రహాలు కనపడినా, ఎక్కడ తిరణాలు జరిగినా, జాతరలు జరిగినా ఫుల్గా తాగి డ్యాన్సులు చేసేవాడిని. భయంకరమైన జీవితం. ఇంట్లో అందరూ కూడా తల ఉంచుకునే పరిస్థితికి నా కుటుంబాన్ని నేను తీసుకొని వచ్చాను. ఇలాగ 22 ఏండ్ల పాపపు జీవితం, నికృష్టపు జీవితం. పరిశుద్ధత లేదు, ఆశీర్వాదాలు లేవు, ఆకారము లేదు, ఆరోగ్యము లేదు, గౌరవము లేదు, తలదించుకునే పరిస్థితి. ఈరోజు మాట్లాడిన ఇవన్నీ కూడా నా జీవితంలో ఆ రోజులో. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది లాస్ట్ది, నా జీవితంలో ఆత్మ యొక్క తిరిగి జన్మించే అనుభవం, అంటే రక్షణ అనుభవం నా జీవితంలో లేదు. అంత భయంకరం. నాకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పాస్టర్లు ఉన్న కుటుంబంలో పుట్టాను, ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి ఉండేది, ఒక నమ్మకం ఉండేది. కానీ ఇవన్నీ కూడా తప్పని నేను ఎప్పుడు కూడా తెలుసుకోలేకపోయా. ఎంతోమంది వచ్చి నాకు వాక్యం చెప్పడానికి ప్రయత్నించారు. ఈ డ్రగ్స్ నుంచి నన్ను బయటకు తీసుకురావడానికి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. మానసికంగా ఈ అలవాట్లు బయటికి పోవడానికి, విరుగుడికి కొన్ని సెంటర్స్ ఉంటాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్, హాస్పిటల్స్ లాగా. వాటిలో నన్ను చేర్చారు. అక్కడ కూడా పని చేయలేదు. కౌన్సిలింగ్కి పంపించారు. ఇలాంటి పాస్టర్ల దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయించారు. అవి పని చేయలేదు. చర్చికి తాగేసి వెళ్ళేవాడిని. చర్చిలో మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు అలా పాట అయిపోతాను బయటకు వచ్చి సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాళ్ళం మదనపల్లిలో. బయటకు వచ్చి చర్చ్ వెనకలికి పోయి ఒక 4-5 సిగరెట్లు తాగేసి క్వార్టర్ బాటిల్ జోబిలో పెట్టుకొని కూర్చునేవాడిని చర్చిలో. అంత భయంకరమైన పరిస్థితి. అలవాటు ఎంతగా అయిపోయింది అని అంటే, ఒకసారి డ్రగ్స్ వేసుకుంటే 10 గంటలు 12 గంటలు మత్తులో నిద్రపోయేవాడిని. మందు దొరకకపోయినా, డ్రగ్స్ దొరకకపోయినా, సిగరెట్లు దొరకకపోయినా చేతులు అలాగా వణికిపోయేటివి, నరాలన్నీ వీక్ అయిపోయి గొంతంతా ఆరకపోయేది. డబ్బులు లేకపోతే అప్పటికి కనీసం ఒక 5 రూపాయలు 10 రూపాయలు అప్పటికి ఎంత చీప్ డ్రగ్ దొరికితే ఆ చీప్ డ్రగ్ వేసుకొని ఇంజక్షన్ అన్న వేసుకునేవాడిని, దాన్ని పీల్ చేసేవాడిని. ఏది దొరకకపోతే ఇంక్ తుడపడానికి వైట్నర్ వస్తుంది, తెలుసు కదా, వైట్నర్. దీన్ని ఎవరు ట్రై చేయకండి. ఆ వైట్నర్ని కర్చీఫ్ లేక 2 బాటిళ్ళు పోసేసుకొని ఆ ద్రవాన్ని అలాగా ముక్కుల్లో నుంచి పీల్చేసేవాడిని. అది డైరెక్ట్గా బ్రెయిన్కి కొట్టేసేది. ఒక 5 గంటలు నిద్రపోయేవాడిని మత్తులో. అది దొరకకపోతే మెడికల్ షాప్లో బెనెడ్రిల్ అని దగ్గుమందు వస్తుంది. ఆ దగ్గుమందుని 2 బాటిళ్ళు తాగేసేవాడిని. అది ఒక 10 గంటలు 15 గంటలు 12 గంటలు నిద్ర ఇస్తుంది. అంత మత్తుకు అలవాటు పడిపోయింది. శరీరం అంతా ఇలాగ ఉబ్బిపోయింది, ముఖం ఉబ్బిపోయింది, ఆకారం లేకుండా అయిపోయాను. భయంకరమైన పరిస్థితి. నన్ను చూసిన నా స్నేహితుడు అన్నాడు, ఈ పిల్లోడు క్రైస్తవ పేరు పెట్టుకున్నాడు, ఇంత మంచి తలాంతులు ఉన్నాయి, దేవుడు ఈ బిడ్డను పట్టుకుంటే ఎంత బాగా దేవుడు వాడుకుంటాడు కదా అని చాలాసార్లు ప్రయత్నించారు. కానీ వాక్యం చెప్పడానికి ఏది నా జీవితంలో పని చేయలేదు. ఒకరోజు నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు నన్ను చూసి, వీడు చాలా ఆరోగ్య విషయంలో క్షీణించిపోతున్నాడు, ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేపిస్తామని నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ నన్ను చూసి అన్నాడు, ఈయనకు ఆకారం లేదు, భయంకరంగా ఉన్నాడయ్యా చూడ్డానికి, ఈయనకి కంప్లీట్ బాడీ చెకప్ చేయాలని బాడీ చెకప్ చేశారు. బాడీ చెకప్ చేస్తే ఆ మొత్తం చెకప్ అంతా అయిపోయినాక రిపోర్ట్స్లో ఆయన రాశాడు, ఈయనకు లోపల ఉన్నటువంటి అవయవాలు ఏవి కూడా ఒక 10% కూడా పనిచేయడం లేదు. అన్నీ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి, లంగ్స్ పనిచేయడం లేదు, కిడ్నీస్ పనిచేయడం లేదు, హార్ట్ రేట్ పడిపోయింది, పల్స్ రేట్ పడిపోయింది, మొత్తం అంతా పాడైపోయాయి లోపల అవయవాలన్నీ. ఎక్స్రే తీస్తే కనీసం బర్రె ఎముకలు కూడా కనపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి చెస్ట్ ఎముకలు అంతా మొత్తం నల్లగా పొగ ఏర్పడిపోయింది. అంత భయంకరమైన పరిస్థితి. డాక్టర్లు ఆ ప్రిస్క్రిప్షన్లో ఆ రిపోర్ట్లో రాశారు, లైఫ్ స్పాన్ అంటే జీవితపు ఈయనకు ఆయుష్ 2 నుంచి 3 నెలలు మాత్రమే అని రాసేశారు. నా ఫ్రెండ్ భయపడిపోయి మా అమ్మకు ఫోన్ చేసి చెప్పారు, ఆంటీ, అప్పట్లో నేను మాట్లాడుతున్నది 97వ సంవత్సరం. అప్పట్లో మొబైల్ లేవు, ట్రంక్ ఫోన్లు ఉండేటివి, ఇంట్లో హౌస్ ఫోన్స్ ఉండేవి. ఆ ఫోన్కి ఫోన్ చేసి మా అమ్మకి చెప్పాడు, మీ బాబు పరిస్థితి చాలా విషమంగా ఉందమ్మా, డాక్టర్లు ఇలాగ చెప్పారు ఆంటీ అంటే, మా మమ్మీ అంది, నాయనా వాడి కోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం, డాక్టర్ల దగ్గరికి పంపించాము, రిహాబిలిటేషన్ చేశాం, ఏవి వాడికి పని చేయలేదు నాయన. ఇక వాడి కొరకు నేను చేయగలిగిందల్లా ఒకటే, ఏంటది, ప్రార్థన చేస్తాను అంతే నా బిడ్డ కోసం. వాడేదో పరీక్షలు రాసేసి ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చేసేనిలే, అదేదో జరిగేది ఇక్కడే జరగని, వాడి కోసం నేను ప్రార్థన చేస్తానంది. ఆమె ఎంత విసిగెత్తిపోయిందంటే, ఇంట్లో నుంచి అడుగుపెట్టి డ్యూటీకి పోవాలి అని అంటే తలదించుకొని వెళ్ళేది, మళ్ళీ తలదించుకొని వచ్చేది. చర్చికి పోవాలి అంటే చర్చ్ స్టార్ట్ అయినాక పోయి అయిపోక ముందే, ఆశీర్వాదానికి ముందే పరిగెత్త వచ్చేసేది తలదించుకొని. అంత భయంకరమైన అవమానం పాలు చేశాను అమ్మని. ఆమె 32 ఏళ్ళలో విధవరాలు అయిపోయినప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న అంటే ఆమెకు మామ,
ఆమె అన్నాడు, అమ్మా నువ్వు చిన్న వయసు అమ్మా, 32 ఏళ్ళ వయసు, వాడికి ఇంకా 6 ఏండ్లే, నువ్వు ఇంకొక మ్యారేజ్ చేసుకో, ఒక పెళ్లి చేసుకో, ఇంకొక మనిషిని చేసుకుంటే నీకు భర్త వస్తాడు, తనకు తండ్రి వస్తాడు, వాడు మర్చిపోతాడమ్మా, చేసుకో అంటే ఆమెన్నది, నా జీవితంలోకి భర్త రాగలడేమో కానీ నా బిడ్డకి తండ్రి రాలేడు, వానికి తండ్రి నా భర్తే, కాబట్టి నేను వాని కోసం అన్నీ వదిలిపెట్టుకుంటాను, వానికి నాన్న లేని లోటు నేను తీరుస్తానని అన్నీ త్యాగం చేసేసింది. ఆమె శారీరక వాంఛలు, కోరికలు అన్నీ త్యాగం చేసి అప్పటి నుంచి నన్ను భద్రంగా పెంచాలని చూసింది. కానీ ఆమెకు నేను ఇచ్చిందల్లా కూడా అవమానము, ఏడుపే ఏడుపే ఏడుపే. 22 ఏళ్ళ వయసులో ఇలాగుంది పరిస్థితి. ఈ సమయంలో ఎవరైతే ఒక స్నేహితుడు నాకు చాలాసార్లు వాక్యం చెప్పాలని ప్రయత్నించాడో ఆయన నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు, జోయల్ ఒక 3 రోజుల ప్రార్థనా కూటం జరుగుతుంది, వస్తావా అన్నాడు. నేను అన్నాను, నేను రానయ్యా, నాకు టైం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా. లేదు 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 నీకు నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా దాంట్లో పాల్గొంటావు, ఎందుకంటే మంచి మ్యూజిక్ ఉంటుంది, కొయర్ మెంబర్స్ ఉంటారు, మంచి పాటలు. నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. చర్చిలో కూడా పాడేవాడిని, కానీ వయసు పెరిగిన తర్వాత తాగేసి కొన్నిసార్లు నిలబడి పాడేవాడిని, కొన్నిసార్లు తాగకుండా పాడేవాడిని. అలాంటి అలవాటు నాకు. పాటలన్నా మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం, డ్యాన్సులన్నా చాలా ఇష్టం. దీనికోసం మాత్రమే ఆ 3 రోజుల కూటానికి పోయాను. నా బ్యాగ్ సర్దుకున్నా, బైబిల్ పెట్టుకోలేదు, సిగరెట్ ప్యాకెట్లు పెట్టుకున్నాను, బ్రాందీ బాటిళ్ళు పెట్టుకున్నాను, డ్రగ్స్ తీసుకున్నా, ఈ పొట్లాలన్నీ తీసుకొని ఆ 3 రోజుల కూటాలకు వెళ్ళా. 3 రోజులు వాటిని సేవిస్తూ కూర్చొని ఉన్న దాదాపు ఒక 500-600 మంది ఆ మీటింగ్లో కూర్చొని ఉన్నారు, విశ్వాసులందరూ కూడాను. 3వ దినాన దైవ సేవకుడు ఇక్కడ నిలబడి ఒక మాట అన్నాడు. మనం ఇప్పుడు మీటింగ్ ముగిస్తున్నాం, సాయంకాలం దాదాపు 5:30-5:30 అయింది. ఆ టైంలో ఆయన అన్నాడు, సువార్థికుడు, ఇప్పుడు మనం మీటింగ్ ముగిస్తున్నాం, ఈ మీటింగ్ ముగించే లోపు మీకు ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న అంటే, మీలో ఎవరైనా యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించని వాళ్ళు ఉన్నట్లయితే మీరు లేచి ముందుకు రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానన్నాడు. ఆ మాట నన్ను అసలు ఏం స్పందించలేదు. 2వసారి మళ్ళీ తిరిగి అదే మాట అన్నాడు. ఆ మాట మళ్ళీ నన్ను స్పందించలేదు. 3వసారి ఆయన అన్న మాట జాగ్రత్తగా వినండి. నేనెవరో ఆయనకు తెలియదు, ఆయనెవరో నాకు తెలీదు. నన్ను పిలిచిన నా స్నేహితుడికి నా గత జీవితం గురించి తెలియదు, కానీ ప్రస్తుతం నేను అలవాట్లలో ఉన్నానని తెలుసు. ఈ వ్యక్తికి తను ఏం చెప్పలేదు, నన్ను పిలిచాడంతే మీటింగ్కి. కానీ 3వసారి ఈ వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసా, ఈ సేవకుడు అన్నమాట. చివరిదిగా చెప్తున్నాను, మనం ఈ మీటింగ్ ముగించుకోబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా మీ తండ్రి ప్రేమను కోల్పోయినటువంటి వారు ఇక్కడ ఉన్నారా? మీ తండ్రి ప్రేమను కోల్పోయినటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. మీరు కోల్పోయిన మీ తండ్రి ప్రేమను మీకు ఇవ్వడానికి, మీరు కోల్పోయిన గత జీవితంలో మీరు కోల్పోయిన మంచి ఉజ్వలమైన భవిష్యత్తును మీకు ఇవ్వడానికి, మీ ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వడానికి, మీరు కోల్పోయినవన్నీ మీ జీవితంలోకి ఇవ్వడానికి నాకు తెలిసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అన్నాడు. ఆయన ఈ ఒక్క మాట నన్ను స్పందించింది, నన్ను ఉలిక్కిరి పడేలాగా చేసింది. ఎందుకనంటే ఈ మాటలు నా గురించి. ఈయనకెలా తెలుసు, ఈయనలాగా చెప్పగలుగుతున్నాడు అన్నటువంటి ఆలోచన నాలో పుట్టింది, ఆతృత పుట్టింది. ఆయన చెప్పిన 3 మాటలు నన్ను ఆకర్షించాయి. 1, నేను కోల్పోయిన నా తండ్రి ప్రేమ. 2, ఆ ప్రేమను అనుగ్రహించేటువంటి యేసయ్య ప్రేమ. 3వది, దాన్ని ప్రయత్నించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నది నన్ను ఆకర్షించి. ఎందుకు సిగరెట్లు ప్రయత్నించాను, తాగుడు అన్నీ ప్రయత్నించాను, కానీ తండ్రి ప్రేమను నాకు ఇవ్వలేకపోయా. కానీ యేసుక్రీస్తు ప్రేమ, ఈ తండ్రి ప్రేమను ఇవ్వగలిగితే నాకు ఆ యేసయ్య ప్రేమ కావాలి అని వెనకాల లాస్ట్ బెంచ్లో కూర్చున్న నేను తూగుకుంటూ అప్పటికి మత్తులో ఉన్నాను. నడుచుకుంటూ ముందరకు వచ్చాను, ఆల్టర్ దగ్గరకు వచ్చాను, బలిపీఠం దగ్గరకు వచ్చాను. ఇలాగ సేవకుడు నిలబడుకొని ఉన్నాడు. అందరూ అలాగ నన్ను చూస్తూ ఉండిపోయారు. వాసన కొడుతోంది, మందు వాసన వస్తుంది, సిగరెట్ కంపు కొడుతోంది, డ్రగ్స్ మందుల వాసన వస్తుంది. భయంకరంగా కొంతమంది అలాగ ముక్కులు పట్టుకొని చూస్తున్నారు, ఏంట్రా వీడు అని చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చాను. అందరూ అలాగా చూస్తూ ఉండిపోయారు. ఈయన ఇక్కడ నిలబడుకున్నాడు, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు అడగలేదు, ఎవరు నన్ను ఏం చేయమని అడగలేదు, కానీ ఉన్నట్లుండి ఆ ముందరకు వచ్చి నా 2 మోకాళ్ళు నేలకి అవంతకవే ఒరిగాయి. నా 2 చేతులు ఆకాశం వైపుకి అలాగ లేచాయి. ఎప్పుడైతే మోకరించి నా 2 చేతులు పైకెత్తానో ఒక్కసారిగా నేలపైన పడిపోయాను. అక్కడ దొర్లడం ప్రారంభించాను, రొమ్ములు కొట్టుకోవడం ప్రారంభించాను, గట్టిగా ఏడవడం ప్రారంభించాను. ప్రభువా, నేను పాపినయ్యా, ఈ మీటింగ్కి రాకముందు కూడా నేను వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళొచ్చాను అయ్యా. ఈ మీటింగ్లో ఉంటూ నేను సిగరెట్లు తాగాను, మత్తు పదార్థాలు వేసుకుంటున్నా. నేను పాపిని తండ్రి. ఇంత ఘోరమైన నికృష్టుని నీవు క్షమించి
నాకు ఒక నూతన జీవితం ఇవ్వగలిగితే, నేను కోల్పోయిన నా తండ్రి ప్రేమను నువ్వు ఇవ్వగలిగితే, నాకు నీ ప్రేమ కావాలి యేసయ్యా అంటూ ఏడవడం ప్రారంభించాను. మా నాన్నగారి యొక్క జ్ఞాపకాలు నాకు ఈ రోజటి వరకు లేవు. ఆయన జ్ఞాపకం ఏదైనా ఉంది అని అంటే ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒక్కటే. ఆయన చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు, మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. కానీ ఆ సమయంలో ఒక అరగంట సేపు ఏడుస్తూ రొమ్ములు కొట్టుకున్నాను, ఏడ్చాను. ఒక అరగంట తర్వాత లేచిన, ఇలాంటి కెమెరాలు లేవు అప్పుడు, మొబైల్ లేవు రికార్డ్ చేయడానికి, కానీ మనుషులు చూసిన మనుషులు ప్రత్యక్షమైన సాక్షులు చెప్పిన మాటలు, లేచి నిలబడ్డాను. అరగంట తర్వాత జోబిలో అలాగా తడుముకుంటే జోబిలో ఏదో ఉన్నట్లు అనిపించింది, బయటికి తీశాను. సిగరెట్ ప్యాకెట్ వచ్చింది. ఈ పక్క తడుముకుంటే ఏదో ఉన్నట్లు అనిపించింది, బయటికి తీశాను. మందు బాటిల్ వచ్చింది. వెనకల జోబిలో తడుముకున్నాను, బయటికి తీస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ బయటకు వచ్చాయి. పొట్లాలు పొడులు కట్టుకొని పొట్లాలు బయటకు వచ్చాయి. ఆ మూడుటిని అలాగే చూస్తూ అమాంతంగా చూస్తూ నిలబడిపోయాను. ఆ మూడు ఏంటో నేను గుర్తించలేకపోయాను, మర్చిపోయాను. ఆ మూడుటిని తీసుకొని ఆ పక్కలోనే ఉన్నటువంటి ఒక కుప్పతొట్లో పడేశాను. ఆ రోజు నా వయసు 22 సంవత్సరాలు. డాక్టర్లు రాసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎన్ని దినాలు బ్రతుకుతానని చెప్పారు? 3 నెలలు మాత్రం బ్రతుకుతానన్నారు. ఈరోజు దేవుని మహాకృప, విధవరాలైన నా తల్లి చేసినటువంటి ప్రార్థనను బట్టి, దేవుని కృపను బట్టి, నా తల్లి చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు నాకు 49 సంవత్సరాలు, 27 సంవత్సరాల జీవితాన్ని దేవుడు పొడిగించాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాడు, కోల్పోయిన ఆకారాన్ని తిరిగి ఇచ్చాడు, కోల్పోయిన తండ్రి యొక్క ప్రేమను తిరిగి ఇచ్చాడు. అన్నిటికంటే మించి నేను పడిపోయిన చోటకు వచ్చి నా చేయి పట్టి లేపి ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా నిలబెట్టాడు. దేవుని మహాకృపను బట్టి నేను చెప్తున్నా, దేవుని మహిమ కొరకు 49 సంవత్సరాలు అయితే నా వయసు 48 దేశాల్లో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ పనికి మాలిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన చేసినటువంటి అర్పణలు మామూలు అర్పణలు కావు. మనం అనుకుంటాం, ఏముందులే నా కోసం దెబ్బలు తిన్నాడు కదా, ఏముందులే నా కోసం పరలోకం విడిచిపెట్టాడు కదా, ఏముందులే నా కోసం శాపగ్రస్తుడై, ఎన్నోసార్లు ఈ మాటలు వింటాం. కానీ ఆ మాటల ద్వారా, ఆయన చేసిన ఆ కార్యముల ద్వారా నీవు నేను ఏమి పొందుకున్నామో మనం తెలుసుకుంటే, మనం గ్రహించగలిగితే మన జీవితాలు మారిపోతాయి. ఆ రూపాయి ఇట్లా ఇవ్వనా? దేవుడు నాకు ఒక నూతనమైన జీవితాన్ని భిక్షంగా అలాగేసాడు, భిక్షంగా వేసాడు. బతుక్కో అని చెప్పాడు. ఎందుకంటే ఇక 2 నెలల్లో చచ్చిపోతా నేను. కానీ ఈ రోజుటి వరకు 22 ఏళ్ల వయసులో ఎంత చురుగ్గా ఉండాలో దానికి 100 చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆ రూపాన్ని అన్నిటినీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు తిరిగి. హల్లెలూయా. దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా, దేవుని యొక్క సేవకుడిగా 22 సంవత్సరాలు బెంగళూరు పట్టణంలో ఉన్నతమైన ఉద్యోగంలో దేవుడు పెట్టాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, 2 బిడ్డలను ఇచ్చాడు, వారు కూడా సేవలో ఉన్నారు. అన్నీ ఉన్న సమయంలో ఆ ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తున్నా దేవుడు అన్నాడు, రిజైన్ చేసి సంపూర్ణ సేవకురా అన్నాడు. 2019లో నా ఉద్యోగానికి రిజైన్ చేశాను. అయ్యారు, ఏమంత పెద్ద ఉద్యోగం అండి మీరు రిజైన్ చేసిందని అడుగుతారా? 1 నెలకు నేను రిజైన్ చేసినప్పుడు 2019లో నా జీతము నెలకి 3 లక్షల రూపాయలు. మంచిగా బతికిండొచ్చు, కానీ దానికంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగము నా దేవాతి దేవుని సేవించడమే. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ఉద్యోగస్తుని చేశాడు ఈరోజు దేవుడు. నాకు రిటైర్మెంట్ లేదు. నాకు నెల కొరకు జీతం కొరకు వెయిట్ చేయాల్సిన ప్రతిరోజు జీతమే. ఎందుకు? పనివాడు జీతానికి పాత్రుడు. నేను దేవునితో చేసుకున్న నిబంధన ఏంటో తెలుసా? ప్రభువా, ప్రతిరోజు కనీసం అంటే ఒక ఆత్మనన్న సంపాదించే పడుకోవాలి నాయనా, లేదంటే ఆ రోజు రాత్రి నాకు చివరి రాత్రి కాదు. ప్రతిరోజు ఆత్మను సంపాదిస్తా, దేవుడు నాకు జీతం ఇస్తాడు. ఇంక్రిమెంట్ గురించి బాధపడాల్సిన అవసరంలో, ప్రతిరోజు ఇంక్రిమెంటే. అత్యధిక మేలు. ప్రమోషన్ అంటారా? నువ్వు ఆయనకు పని చేసే కొద్దీ నీకు ప్రమోషన్. ఎట్లాంటి ప్రమోషన్ తెలుసా? ఆయనకు దగ్గరగా వచ్చేటువంటి ప్రమోషన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరి జీవితాల్ని ఆయన కృప చేత రక్షించాడు, ఆయన ప్రేమ చేత రక్షించాడు. ఇక్కడ ఎవ్వరం కూడా మన గొప్పతనమును బట్టి మనం ఇక్కడ కూర్చోలేదు. దేవుడు మనకిచ్చినటువంటి అత్యధికమైనటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయన బిడ్డలము అని పిలువబడేటువంటి కృప. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు నేను ముగించకముందు ఒక ప్రశ్న మిమ్మల్ని యథార్థంగా సమాధానం చెప్పాలి. చెప్తారా లేదా? ఓకే, దేవుడు చూస్తున్నాడు.
9:49 అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది గట్టిగా చెప్పండి. 9:49 అయింది. 9:50కి ఉన్నట్లుండి బిల్డింగ్ పడిపోయింది అనుకుందాం. ఈడెవడురా నాయన వచ్చి సావు కబురు చెప్తాడు అనుకుంటున్నారా? వినండి, ఇప్పటికిప్పుడు మనకు సావు వచ్చింది అనుకుందాం. ఫస్ట్ నేను చచ్చిపోయా, దాని తర్వాత మీరు అందరూ చచ్చిపోయారు. ఎన్ని గంటలకి? 9:50కి. 9:51కి అయ్యగారు ఖచ్చితంగా నేను పరలోక రాజ్యంలో ఉంటానండి అనే నమ్మకము, ధైర్యము, దమ్ము ఎంతమందికి ఉంది? ఆ నిరీక్షణ, దమ్ము, ఆ నిరీక్షణ, ఆ నిశ్చయిత ఎంతమందికి ఉంది? చెయ్యెత్తలేని వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లే. ఆయన ఎత్తాడా లేదని పక్కకు చూడొద్దండి. అడుగుతున్నది మిమ్మల్ని. దేవుడు వ్యక్తిగతంగా అడుగుతున్నాడు, కుటుంబంగా కాదు అడుగుతాండి. అది అర్థమైందా? మా భర్త రక్షింపబడ్డా నేను కూడా నిచ్చెనేసుకుని వెళ్ళిపోతా పరలోక రాజ్యానికి అనుకోకండి. రక్షణ వ్యక్తిగతమైనది. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానో తెలుసా? ఈ నిరీక్షణ లేకపోతే విడవబడినటువంటి గుంపులో నీవు నేను చేరుతాం. విడవబడిన గుంపు ఎంత భయంకరమైన గుంపో తెలుసా? వాళ్ళ యొక్క గమ్యం ఏంటో తెలుసా? నరకమే. ఎలాగుంటుంది అక్కడ? అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక్కడ రోడ్డు దగ్గరకు వచ్చేటప్పుడు ఒక చికెన్ షాప్ అన్నారు. చికెన్ షాప్ కోసం చూశాను. ఒక మంచి టండూరి చికెన్ అలాగా ఏలాడుతోంది, మంట వస్తుంది, అది తిరుగుతుంది. అట్లుంటాయి మన శరీరాలు. కింద అగ్ని ఆరదు. ఈడ కూసున్నా కనీసం ఒక టండూరి చికెన్ అంటే ఆ కోడిని తీసుకొని వచ్చి మన ముందర పెడతారు. అక్కడ నన్ను కోరుకునేవాడు ఉండడు, కింద అగ్ని ఆర్పేవాడు ఉండడు. అక్కడ ఏముంటాయో తెలుసా? పండ్లు కొరుకుట, కేకలు, అరుపులు. అట్లాంటి పరిస్థితి మనకు వద్దే వద్దు. ఆయన చేసిన త్యాగాల్ని మనము రియలైజ్ అయ్యి, అయ్యా నువ్వు నాకు ఈ త్యాగాలన్నీ చేసావు కాబట్టి ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. యోహాను సువార్త 3:3 అంటది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనగానే నికోదేమనే పరిసయ్యుడు అంటాడు, అయ్యా ఒక ముసలివాడు ఎలాగ తిరిగి జన్మింపగలడు? మళ్ళీ నేను మా అమ్మ కడుపులోకి పోవాలా అంటే ఏమంటాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఈరోజు నీకు నాకు కావాల్సింది నీటి మూలముగా జన్మ, ఆత్మమూలంగా ఎలాగ జన్మిస్తామంటే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని మన పాపాలని ఒప్పుకున్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడు, కృపగలిగిన వాడు గనుక మన సర్వ పాపముల నుండి నన్ను ఏం చేస్తాడు? ఆయన విముక్తి చేసి పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు నీకు నాకేమొస్తుంది? పరలోక రాజ్య స్థానం వస్తుంది. అప్పుడు ఎటువంటి సేవకుడు వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా ఏ గుంపులో ఉంటానని చెప్తారు మీరు? ఎత్తబడేటువంటి గుంపులోనే ఉంటారు. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. ఈరోజు చేయి ఎత్తలేనటువంటి వారికి మరొకసారి నేను ఈ ప్రశ్న వేస్తున్నా. ఒకవేళ ఈరోజు వాక్యమును విని ఈ వాక్యానికి స్పందించి, ప్రభువా దయచేసి నన్ను క్షమించండి, నేను పాపము చేశాను, నీ దృష్టికి అంగీకారకరమైన జీవితాన్ని నేను జీవించటం లేదు, నన్ను క్షమించు, నా సమస్త పాపముల నుంచి నన్ను పవిత్రునిగా చేయి ప్రభువా అంటూ దేవుణ్ణి క్షమాపణ కోరేటువంటి వారు కళ్ళు మూసుకుందాం. మీ కుడి హస్తాన్ని పైకెత్తి, ప్రభువా నన్ను క్షమించండి అని దేవుణ్ణి అడగండి. నోరు తెరవండి. నాకు ఆ నిరీక్షణ లేదు అనేటువంటి వారు, ఆ నమ్మకం లేదు అనేటువంటి వారు, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నా చేయి పట్టుకో నాయనా, నేను పడిపోకుండా, జారి పడిపోకుండా నా చేయి పట్టుకో. నీవు చేసిన త్యాగములు నేను తలంచుకుంటూ, నీవు చేసిన అర్పణలను తలంచుకుంటూ, నిన్ను వెంబడించడానికి, నీ మార్గంలో నేను నడవడానికి నాకు సహాయం చేయండి యేసయ్యా అంటూ దేవుని అడుగుదాం. మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుందాం. తెలిసి తెలియక చేసిన పాపములు అవి ఏవైనా కావచ్చు. ఒకవేళ ఈరోజు కూడా ఆ పాపములలో మనం మునిగి ఉండవచ్చు.
దేవుని దగ్గర పశ్చాత్తాపపడదాం. ఆ చివరి క్షణంలో కూడా దేవుని పక్కన సిలువ వేయబడినటువంటి ఒక బందిపోటు, అయ్యా నీ చిత్తమైతే నన్ను నీ యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని దేవుడు అన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు. నీ పాపములను కడిగి ఆయన దృష్టికి అంగీకారకరమైన వ్యక్తిగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. నీ హృదయాన్ని ఆయన కడగాలని ఆశపడుతున్నాడు. నీ స్వభావాన్ని ఆయన కడగాలని ఆశపడుతున్నాడు. నన్ను మార్చిన దేవుడు, భయంకరమైన ఘోరమైన పాపిగా జీవిస్తున్న నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి సమర్థుడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటి? నోరు తెరిచి ప్రభువా నేను పాపిని, దయచేసి నన్ను క్షమించు నాయన అని ఆయన అడుగు. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు